సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయంలో కొత్త టెక్నాలజీ మన ముందుకొస్తున్నా ఎక్కడో ఏదో లోపం కనిపిస్తోంది. రైతులకు ఈ టెక్నాలజీ అందుబాటులో ఉండటం లేదు. అందుకే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోతున్నాయి. టెక్నాలజీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో అధికారుల లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సాంప్రదాయ శైలిలో పంటల సేద్యం చేస్తున్న రైతులకు అనుకున్న స్థాయిలో దిగుబడులు రావట్లేదు. పైగా సాగు ఖర్చు కూడా పెరిగిపోతోంది. అందుకే రైతులు ఇప్పటికైనా అందుబాటులోకి వస్తున్న కొత్త సాగు పద్ధతులను అనుసరిస్తూ లాభాల బాట పట్టాలని కోరుకుందాం. మన సాగుబడిలో కూడా సక్సెస్ను సొంతం చేసుకున్న రైతుల సమాచారం అందిస్తున్నాం. ఇవాల్టి సాగుబడిలో అరటి పంటలో అంతర పంటలు, కొత్తగా అల్లం సాగు విధానం, టమాటా సాగులో ట్రెల్లిస్ సిస్టమ్, చిన్న పంటతో పెద్ద ఆదాయం సమకూర్చే స్వీట్ కార్న్, కూసుమంచి నర్సరీ రైతుల ప్రగతి గురించి తెలుసుకుందాం. చాలా మంది రైతులు పంటను సింగిల్గానే పండిస్తుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు మాత్రం అంతర పంటల సాగుతో అధిక దిగుబడులను తీసుకుంటున్నారు. మరి వారు అంతర పంటలు వేయడానికి గల కారణమేంటి? ఒకే పంట సాగులో 2 రకాల పంటల దిగుబడి తీస్తూ పెట్టుబడి కూడా అదే పంటలో తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, ఉట్నూరు మండలాల్లోని రైతులు అంతర పంటలనే సాగు చేస్తూ ముందు వరుసలో ఉన్నారు. వారి 2 పంటల సాగు ఆదాయ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. రెగ్యులర్ వ్యాపార సరళి పంటలైన పత్తి, సోయాబీన్ పంటలు వేసి చాలా వరకు లాభాలు రాబట్టలేకపోతున్నారు రైతులు. వీటికి తోడు కూరగాయల పంటలు వేసుకుంటున్నారు. వీటిలో కూడా అంతంత మాత్రమే లాభాలు వస్తున్నాయి. ఇక లాభం లేదని కొత్త పంటలైన అరటి, ఆలుగడ్డలను వేసుకోవాలని డిసైడ్ అయ్యారు. కొత్త పంటగా అరటిని సాగు చేస్తున్నారు. అరటి తోట 12 నెలల కాలపరిమితి కలిగిన పంట అయినా పర్వాలేదని వేసుకున్నారు. ఈ 12 నెలల కాలంలో అంతర పంటలు కూడా వేసుకోవచ్చని ఉద్యాన శాఖ అధికారులు ఇచ్చిన సలహాతో ఇక అంతర పంటలు మొదలుపెట్టారు. ఈ అంతర పంటలు 3 నుంచి 6 నెలల లోపు పంటలై ఉండాలి. అలాంటి పంటల్లో క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, బంతిపూలు లాంటివి సాగు చేసుకోవచ్చు. అరటి 12 నెలల పంట కాబట్టి 6 నెలల లోపు పంటలను ఇందులో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రైతు అరటి పంటలో క్యాబేజీ వేసుకున్నాడు. 6 నెలల లోపు క్యాబేజ్ పంట మీద 70,000 రూపాయల ఆదాయం తీసుకున్నాడు. ముందు పత్తి పెడుతుండే, పత్తికి ఏమంటే ధరలు లేక, సోయాబీన్స్ కూడా ధరలు లేక సోయాబీన్స్ పత్తి తక్కువ చేసేసి కొన్ని రోజులు వెజిటేబుల్ చేసినాం. ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉంది వెజిటేబుల్లా. ఇంకా అరటిలా చేంజెస్ ఏమంటే ఇది 12 నెలల పంట. ఇంకా ఏమంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది దీనికి. మనకు సబ్సిడీ ఉంది 40%. ఇంకా నేను అంతర పంట ఫస్ట్ అరటి పెట్టి అంతర పంట తీసుకున్న లోపల క్యాబేజు 14వ నెలకు స్టార్ట్ అయింది నాది. రోగాలు వేరే పంటల కంటే రోగాలు ఉండయి దీనికి. అరటి పంటతో పాటు 6 నెలల అంతర పంటలతో రెండింటికి 70,000 పెట్టుబడులు పోను అరటి దిగుబడి నికర ఆదాయంగా మిగిలే అవకాశాలు ఉన్నాయి. ఏడాదిలోపు అరటి పంటకు అంతర పంటల సాగు తోడైతే రైతుకు మంచి లాభం చేకూరుతుంది. 2 పంటల ఆదాయం కలిపి చూడగా 2,70,000 ఆదాయంలో పెట్టుబడి ఖర్చులు 70,000 పోను 2 లక్షల నికర ఆదాయం మిగిలింది ఆ రైతుకి. ఇప్పుడైతే మన ఏరియాలో మేము 3-4 పెట్టినాం అరటి. ఇది 12 నెలల పంట అని అట్లా ఏం లేదు. లోపల అంతర్ పంట తీసుకోవచ్చు. నేను ఫస్ట్లో క్యాబేజ్ పెట్టిన అంతర్ పంట, అది కూడా దిగుబడి నాకు వచ్చింది. ఇప్పుడు 12 నెలల తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది అరటి నాకు ఎకరానికి 70,000 ఇప్పటిదాకా వచ్చినాయి. ఇక్కడ మిగతా పంటలతో కూరగాయలను కూడా వేసుకున్నారు. కొత్త పంటల్లో భాగంగా అల్లం సాగు చేపట్టారు. అల్లం పంట మంచి ఆదాయాన్ని ఇస్తుందని ఉద్యాన శాఖ అధికారుల సలహా మేరకు అల్లం వేశారు. ఎకరా సాగుకు అల్లం విత్తిన దుంపలకు 30,000 ఖర్చొచ్చింది. మిగతా పెట్టుబడి, కూలీల ఖర్చులు అన్నీ కలుపుకుంటే 1,00,000 రూపాయల ఖర్చొచ్చింది. ఇప్పుడు ఆదాయం మాత్రం ఎకరాలో 50 నుంచి 60 క్వింటాల దిగుబడి వస్తే తాము ఆశించిన మంచి దిగుబడి ప్లస్ ఆదాయం వచ్చినట్టే అంటున్నాడు అల్లం సాగు చేస్తున్న రైతు సుభాష్.
ఎకరానికి 7 క్వింటల్స్ సీడ్ వచ్చినాయి సార్. దగ్గరగా సీడ్కే మాకు ఎక్కువ డబ్బులు పోయినాయి. ఈసారి మహారాష్ట్రలో కూడా ఇది ఎక్కువ రేటు పెట్టారు మాకు సీడ్ది. మాకు ఎకరానికి 6 నుంచి 7 క్వింటల్స్ సీడ్ వచ్చినాయి సార్. అదే దాదాపు సీడ్కే లేదు అంటే 30-40 వేలు దాకా ఎకరానికి ఖర్చు వచ్చినాయి సార్. ఏం లేకుండా మాకు 50 నుంచి 60 క్వింటల్స్ పర్ ఎకర్ వస్తే మేము సాటిస్ఫైగా ఉన్నాం సార్. ఎందుకంటే మార్కెట్ రేట్ 4,000 నుంచి 5,000 కూడా ఉంటే మాకు ₹1,00,000 పోతే ఖర్చు పోతే ఒక ఎకరానికి 50,000 కానీ 70,000 కూడా మిగిలితే మేము సాటిస్ఫై ఉన్నాం సార్. కాబట్టి క్రాప్ని మొదటిసారి మంచి పంట అనేసి ఫస్ట్ సారి మన్నూరులో మేము కనీసం ఒక 3-4 రైతులు వేసినాం సార్. ఇది ఒక్క రైతు మాత్రమే కాదు, ఇంద్రవల్లి, గుడిహత్నూర మండలాల్లో దాదాపు 60 మంది రైతులు అల్లం సాగు చేస్తున్నారు. అల్లం మంచి ఆదాయం పంట కాబట్టి అల్లం ద్వారా ₹2,50,000 ఆదాయం వస్తోంది. ఖర్చు ₹1,00,000 పోను ₹1,50,000 నికర ఆదాయం మిగిలే అవకాశం ఉంది. ఒకవేళ మార్కెట్లో ధర అనుకూలిస్తే ఎకరాకు 3 నుంచి 4 లక్షల ఆదాయం ఉండే అవకాశం ఉందంటున్నారు ఉద్యాన శాఖ అధికారులు. దీనికి ఉదాహరణ పక్క జిల్లా మెదక్, నిజామాబాదుల్లో రైతులు సంపాదించిన ఆదాయమేనని చెప్పొచ్చు. మనకు 1,00,000 వరకు ఒకవేళ ఖర్చు ఉన్నా కానీ దాదాపు మనకు 4 ఏళ్ళుగా మన గత అనాలిసిస్ చేస్తే మార్కెట్ డేటా అనాలిసిస్ చేస్తే ₹440 కేజీ పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి మనకు చూసుకుంటే. అంటే ప్రాసెస్డ్ చేసిన అల్లము ఒకవేళ పచ్చి అల్లం అమ్ముకున్నా మనకు ₹30 నుంచి ₹40 కేజీ అమ్మినా కానీ ₹30 నుంచి ₹40 కేజీ అమ్మినా కానీ వీళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో 1,50,000 నుంచి 1,80,000 వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏ విధంగానూ మనకు వీళ్ళు ₹1,00,000 ఖర్చు తక్కువ 80,000 ఖర్చు పెట్టిన రైతుకు కూడా 80,000 నుంచి 1,00,000 మధ్యలో మనకు రేట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మార్కెట్ సహకరిస్తే మాత్రం 2 నుంచి 3-4 లక్షలు సంపాదించే వాళ్ళని కూడా మనం పక్కన మెదకు, సంగారెడ్డి ఇట్లాంటి ఏరియాలో చూస్తున్నాం కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అల్లం నిత్యావసర సుగంధ పంట. అల్లం రోజు కూరల్లో వాడతారు. అల్లాన్ని ఆయుర్వేదంలో మందుగా ఉపయోగిస్తారు. మనం ఇళ్లలో చక్కెరతో ఉడకబెట్టిన అల్లం పేస్ట్ను ఉదయం పూట వాడతారు. అల్లాన్ని ప్రాసెస్ చేయగా వచ్చిన సొంటి అందరికీ పరిచయమే. దీనివల్ల పైత్య రోగాలు రాకుండా అరికడతాయి. కొన్ని మందుల కంపెనీలు అల్లంతో మందులను కూడా తయారు చేస్తున్నాయి. అల్లానికి ఒకే విధమైన డిమాండ్ కలిగి ఉంటుంది. అందుకే సాధారణ కూరగాయల ధరల కంటే అల్లం డిమాండ్ కలిగి ఉండే పంట. రోజు కూరగాయల ధరల్లో మార్పు ఉన్నట్టు అల్లం మార్కెట్లో నిలకడ కలిగిన ధరతో అమ్ముడవుతోంది. చిల్లరగా వ్యాపారుల అమ్మకం ₹50 నుండి ₹60 ఉండగా అదే హోల్సేల్గా రైతుకు కిలో ధర ₹30 పలుకుతుంది. కాబట్టి అల్లం రైతులకు చక్కని ఆహారపు పంట. కూరగాయల సాగులో ట్రెల్లిస్ విధానం అద్భుతాలను సృష్టిస్తుందని రైతులు ఎప్పుడూ ఊహించి ఉండరు. ఈ ట్రెల్లిస్ టెక్నిక్ను పక్క రాష్ట్రం రైతులు సాగు చేస్తూ మనోళ్ల కంటే కొంచెం ముందే ఉన్నారు. అక్కడి ఉద్యాన యంత్రాంగం పర్యవేక్షణ లేదంటే రైతుల్లో వచ్చిన చైతన్యమో తెలీదు కానీ ఎకరాకు 50 టన్నుల కూరగాయలను పండిస్తున్నారు. మన రైతులు కూడా ఆ టెక్నిక్ చూసి సాగులోకి దిగారు. ట్రెల్లిస్ టెక్నిక్ వాడుతున్న రైతుల దిగుబడి కూడా 3 ఇంతలు పెరిగింది. మరి ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక స్టేట్లోని రాయపూర్లో టమాటా సాగు చేస్తూ ఎకరాకి 50 టన్నుల దిగుబడి తీస్తున్నారు అక్కడి రైతులు. వాళ్ళని చూసిన ఆదిలాబాద్ జిల్లా రైతులు తాము కూడా అలాంటి సాగు విధానాన్ని అనుసరించాలని అనుకున్నారు. రాయపూర్ రైతుల టమాటా ట్రెల్లిస్ విధానం చాలా బాగుందని, ఆ సిస్టంతో ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని తెలుసుకున్నారు. ట్రెల్లిస్ అంటే టమాటా మొక్కలు నాటుకున్న బోదలపై మొక్కలున్న వరుసలో ప్రతి 5 మీటర్లకు కర్రగుంజలను పాతారు. అలా పాతిన కర్రగుంజలకు జిఐ వైర్ గాని తాడు గాని కడతారు. ఈ పద్ధతి ద్వారా టమాటా మొక్కకు గాలి వెలుతురు చక్కగా అందుతుంది. దీంతో దిగుబడి బాగా పెరుగుతుంది. ట్రెల్లిస్ సిస్టంతో పాటు కలుపు రాకుండా నివారణ పద్ధతులు కూడా చేస్తున్నారు రైతులు. కలుపు మొక్కలు పెరగకుండా మల్చింగ్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. మొక్క నాటుకున్న బోదపై మల్చింగ్ షీట్ను పరిచి కలుపు చీడర్ మొక్కలను ఆశ్రయించకుండా చేస్తున్నారు. మల్చింగ్ విధానం కూడా దిగుబడి పెరగడానికి కారణమవుతోంది. ఈ మల్చింగ్ షీట్ను వేసేటప్పుడు దాని కింద డ్రిప్ లేటర్ పైప్లను వేసుకుంటున్నారు. డ్రిప్ సిస్టమ్ ఉపయోగించడం వల్ల
చాలా తక్కువ నీరు అవసరమవుతోంది. తక్కువ నీటితో ఎక్కువ ఫలసాయాన్ని అందుకుంటున్నారు ఇక్కడ రైతులు. నేను రాయ్పూర్ పోయినాను. అక్కడ ఆధునిక పద్ధతిలో సాగు చేస్తున్నారు. టమాటా ట్రెల్లిస్ విధానంలో మల్చింగ్ ద్వారా పండించడం అక్కడ పోయి చూసాం మేము. అయితే ఈ విధానంలో ఏంటంటే గత 4 సంవత్సరాల నుంచి నేను కూడా మల్చింగ్ విధానంలో టమాటా పండిస్తున్నాను. దీంట్లో ఏంటంటే దాదాపు మనకు 40 నుంచి 50 టన్నుల వరకు దిగుబడి వస్తున్నది. సాధారణ సాగులో అయితే 15 టన్నులు దాటి రాదు. మామూలు టమాటా సాగులో 15 నుంచి 20 టన్నుల టమాటా దిగుబడి వచ్చేది. సాధారణ సాగులో 20 నుంచి 30 వేల ఆదాయం వచ్చేది. ట్రెల్లిస్ టమాటా సాగుతో 40 నుంచి 50 టన్నుల దిగుబడి వచ్చిందంటున్నారు. దాంతో దాదాపు 80 వేల నుంచి ₹1,00,000 వరకు ఆదాయం వచ్చింది. ఈ కొత్త విధానం బావుందని ఆదిలాబాద్ ఏరియాలో 1000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దిగుబడి పెరగడం వల్ల గతంలో కంటే 3 ఎక్కువ లాభం వస్తుందంటున్నారు రైతులు. ఈ గత సంవత్సరం నుంచి మా ఏరియాలో ఈ విధానంలో దగ్గర 1000 ఎకరాలు టమాటా పండిస్తున్నారు. అంటే మాకు ఈ పంటలు పండిస్తే దిగుబడి అనేది దాదాపు 3 వెళ్తుంది కాబట్టి మాకు అదన ఇన్కమ్ ఎక్కువ పెరుగుతున్నది. సాధారణ సాగులో మాకు 10 నుంచి 20 వేలు మిగులితే ఈ విధానంలో మాకు దగ్గర 80 నుంచి ₹1,00,000 మిగులుతున్నది ఎకరాకు. మార్కెటింగ్ అనేది దాదాపు మాకు లోకల్ మార్కెట్లో అమ్ముడుపోతుంది. ఒకవేళ లేదనుకుంటే డిమాండ్ వచ్చినప్పుడు బయట నుంచి కూడా మా దగ్గర బండ్లు వచ్చి అంటే ట్రేడర్స్ వచ్చి మా దగ్గర వచ్చి అంటే కొని తీసుకుపోతున్నారు. ట్రెల్లిస్ సాగు విధానంపై రైతులను ఎడ్యుకేట్ చేస్తామంటున్నారు ఉద్యాన శాఖ అధికారి. మల్చింగ్, డ్రిప్ ఇరిగేషన్ పద్ధతులపై అవగాహన కలిగిస్తూ రాయితీ కూడా కల్పిస్తామంటున్నారు. రైతులకు అందుబాటులో ఉండి సలహాలు, సూచనలు ఇస్తామంటున్నారు. మన ఉద్యాన శాఖ తరఫున నిర్వహిస్తున్న ఈ ఎక్స్పోజర్ విజిట్స్, వీటి వలన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వలన రైతు ఇప్పుడు రాయచూరు కానీ పూణే ఇట్లాంటి ఏరియాస్లో, కోలార్ రీజన్స్లో మనము టమాటా కల్టివేషన్ ప్యాకేజెస్ వాళ్ళు చూసి ఆ మేనేజ్మెంట్లో వీళ్ళు కూడా అంటే అత్యధికంగా మనకు భూమిపైనే టమాటా హార్వెస్టింగ్ టైంలో ఈ వర్షంతో నష్టపోతున్నారు కాబట్టి అలా జరగకుండా ఈ ఊతకర్రల పద్ధతి, దీన్ని ట్రెల్లిస్ అంటారు అనమాట. దానికి కూడా గవర్నమెంట్ పరంగా ఎకరాకు ఒక 7,500 సబ్సిడీ ఇవ్వడం మూలంగా ఇక్కడ దాదాపు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ బాగా పెరగడం జరిగింది. 1,500 నుంచి 2,000 ఎకరాల మధ్యలో ఈ సంవత్సరము. ఏరియాలో రైతు గత 6 ఏళ్ల నుంచి టమాటా సాగు చేస్తున్నారు. ఇంతకుముందు సాంప్రదాయ పద్ధతిలో నీళ్లపైనే టమాటా మొక్కలను వేసి సాగు చేసేవారు. ఆ పద్ధతిలో కాయలు నేలపై ఉండడం వల్ల వర్షానికి దెబ్బతినేవి. నాణ్యమైన టమాటాలు కూడా వచ్చేవి కావు. అందువల్ల మార్కెట్లో టమాటాకు సరైన ధర వచ్చేది కాదు. ఇప్పుడు ట్రెల్లిస్తో తమ బతుకులే మారిపోయాయని అంటున్నారు రైతులు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ సాంప్రదాయ పంటలను మూస పద్ధతిలోనే సాగు చేస్తున్నారు రైతన్నలు. దీనివల్ల అనుకున్న స్థాయిలో ఆదాయం పొందలేకపోతున్నారు. మార్కెట్ను గమనిస్తూ ఏ సమయంలో ఏ పంట వేసుకుంటే ఎంత ఆదాయం తీసుకోవచ్చు అనే ముందుచూపు ఆలోచనతో పంటలు వేసుకునే ప్లాన్ చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సంపాదించడానికి ఎలాంటి పంటలు వేశారో ఇప్పుడు చూద్దాం. సాంప్రదాయ పంటల సాగును పక్కనబెట్టి తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలనిచ్చే పంటలను సాగు చేసుకుంటే శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకునే అవకాశాలు ఉన్నాయి. హుజూరాబాద్ రైతులు ఈ సక్సెస్ను వంట పట్టించుకున్నారు. స్వీట్ కార్న్ సాగుతో లాభాల బాట పట్టారు. స్వీట్ కార్న్కి పెట్టుబడి తక్కువే, లాభాలు బాగానే ఉంటున్నాయి. స్వీట్ కార్నే కాకుండా కీరదోస, కూరగాయ పంటలను కూడా సాగు చేస్తున్నారు. ఏ కూరగాయలకు మార్కెట్లో డిమాండ్ ఉందో తెలుసుకుని దానికి అనుగుణంగా సాగు చేస్తున్నారు. లాభమే 6 ఎకరాలు దాకా వేస్తాయి. వర్షాలు లేకపోయేటాలకు 1 ఎకరం అట్లా 2 ఎకరాలు. ఇప్పుడు కాలం యాసింగ్ వానకాలం పడుతుంది 6 ఎకరాలు. కాలం అయితే కాలం కాకపోతే ఎకరం. ప్రతి సంవత్సరం 2 ఎకరాలు, 1.5 పెడతాం. సీడు కొద్దిగా మనకు రోగర్ రాకుంటే మంచి లాభాలు ఉంటాయి. అసలు కంటే 25 నుంచి 30 క్వింటాలు ఎకరాలు యావరేజ్. ఇక్కడ ఆర్గనైజర్ మాకు ఇచ్చిండు, అవి హైదరాబాద్. జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గంలోని మల్కాపూర్, సూరారం, ఎల్కతుర్తి గ్రామాలకు చెందిన రైతులు స్వీట్ కార్న్ను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. సాంప్రదాయంగా ఎక్కువగా సాగు చేసే పత్తి, వరి లాంటి పాత పంటలను రైతులు మార్చేశారు.
స్వీట్ కార్న్తోనే లాభాల స్వీట్నెస్ను తెలుసుకున్నారు. స్వీట్ కార్న్ సాగును ఎలా చేయాలన్నది చూస్తే ఈ పంటకు ఒక మోస్తారు నీరు అవసరమవుతుంది. స్వీట్ కార్న్కు కనీసం వారం రోజులకోసారి నీటిని అందిస్తే చాలు. పూత గింజ దశలో వారంలో 2 సార్లు నీటిని అందిస్తే గింజ పాలు కడుతుంది. స్వీట్ కార్న్ పంట కాలం 75 రోజులు. మొదట సిద్ధం చేసుకున్న నేలలో బోదలు ఏర్పాటు చేసుకోవాలి. బోదల మధ్య అడుగు దూరం ఉండాలి. బోదలపై మొక్కకు మధ్య 9 అంగుళాల దూరం ఉండేలా చూసుకోవాలి. నాటుకున్న 4 రోజులకు మొక్కలు వస్తాయి. మొక్కలు కనబడిన పరిస్థితిని బట్టి నీళ్ళివ్వాలి. తర్వాత వారం రోజులకోసారి నీళ్లు పెడితే చాలు. లేత మొక్కజొన్న కండలు పాలు పట్టే దశలోనూ చివరి 2 వారాల్లోనూ నీటి యాజమాన్యం పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడి సాధించినట్టే. స్వీట్ కార్న్ నిర్వహణ సాగులో తక్కువ పెట్టుబడి ఖర్చులతో ఆదాయం వస్తుండటంతో చాలా మంది రైతులు ఉత్సాహం చూపిస్తున్నారు. దాంతో 100 ఎకరాల్లో స్వీట్ కార్న్ సాగవుతోంది. ఈ స్వీట్ కార్న్ తీపి మొక్కజొన్న సాగు పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు. అయితే ఎందుకంటే దీనిలో ఎక్కువగా లాభం ఉండడం వల్లనే మొగ్గు చూపుతున్నారు. ఇది పంట కాలం కూడా మనకు 75 నుంచి 80 రోజుల మధ్యలో అయిపోతుంది. అట్లాగే మిగిలిన చొప్ప కూడా పాడికి ఉపయోగించుకుంటున్నారు. ఈ 75 రోజులకే దాదాపు ఎకరానికి 40,000 నుంచి 50,000 మధ్యలో ఆదాయం వస్తున్నది. నికర ఆదాయం దీంట్లో 30,000 దాకా కూడా రావడం వల్ల రైతులు అధికంగా దీన్ని సాగు చేస్తున్నారు. స్వీట్ కార్న్ పంట లాభసాటిగా ఉంటుందని అంటున్నారు రైతులు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తే సాంప్రదాయ పంటలపై ఆధారపడే రైతులు స్వీట్ కార్న్ వైపు మొగ్గు చూపి మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉంది. 25 రోజుల్లోనే పంట అయిపోతుంది. దీంట్లో దాదాపు 25,000 నుంచి 30,000 మొక్కల వరకు దీనిలో మనకు మొక్కల సంఖ్య ఉంటుంది. కనీసం 25,000 చొప్పున మనకు కంకులు వెళ్ళినా కూడా కంకికి మార్కెట్లో మనకు హోల్సేల్ మార్కెట్లో కనీసము అంటే వాళ్ళు కిలోల చొప్పున కొంటూ ఉంటారు. 2 కంకులు 1 కిలో అయినా కూడా కిలో 5 నుంచి 6 రూపాయలు, 5 నుంచి 6 రూపాయల వరకు కూడా మనకు మార్కెట్లో వాళ్ళు ధర కల్పించడం జరుగుతుంది. ఇక మార్కెట్ డిమాండ్ను పరిశీలిస్తే కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు హైదరాబాద్ సిటీ మార్కెట్లోనూ స్వీట్ కార్న్ ఎక్కువగా అమ్ముడవుతోంది. ఈ తీపి మొక్కజొన్న బొత్తులు కిలో ధర 10 రూపాయలుంటుంది. టోటల్ ఎకరా దిగుబడి 6 టన్నులు వస్తుంది. హోల్సేల్గా రైతుకు కిలోకి 8 రూపాయలు వేసుకున్న ఎకరాకు 50,000 రూపాయల ఆదాయం ఉంటుంది. సాగు ఖర్చులు 10,000 రూపాయలు పోను 40,000 నికర ఆదాయం వచ్చే అవకాశం ఉంది. వాతావరణంలోని మార్పుల వల్ల వర్షాధారంగా సాగు చేసే పంటలపై భరోసా తగ్గిపోయింది. సాగులో పెట్టుబడులు కూడా బాగా పెరిగిపోయాయి. పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. పంటల సాగు కోసం చేసిన అప్పులు కూడా తీరడం లేదు. ఏం చేయాలో తెలియక విచారంలో ఉన్న సమయంలో ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామ రైతులకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటా ఆలోచన? ఆ గిరిజన రైతుల విజయపథం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విసిగి వేసారిన సాంప్రదాయ సాగు రైతులకు నర్సరీ పెట్టాలని ఆలోచన వచ్చిందే తడవుగా మామిడి మొక్కల నర్సరీని ప్రారంభించారు. సక్సెస్ అయ్యారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రానికి చెందిన తాండాల్లోని రైతులు వ్యవసాయంతో వస్తున్న నష్టాలతో విసిగిపోయారు. కొత్త పంథాలో నర్సరీని నడిపి విజయపాటలో ముందుకు వెళ్తున్నారు. అందులో నష్టపోయినా మామిడి మొక్కల నర్సరీని సాగు చేస్తూ లాభాలను ఆర్జిస్తున్నారు. దేవుడి తండ బాణోత్ బుజ్జి మాది అంతకుముందు ఒక 2 ఎకరాలు పత్తి పెట్టుకునేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ పత్తి దిగుబడి రావట్లేదని మామిడి మొక్కలు పెట్టుకుంటే మరింత డబ్బులు లేక కొద్దిగా పెడుతున్నాం. అయితే దీనికి ఒక 30-40 వేలు బ్యాగులో ఎత్తితే దానికి ఒక 2 లక్షలు ఖర్చు వచ్చింది. వ్యవసాయంలోనైతే వర్షాభావ ప్రతికూల పరిస్థితులు, కరెంటు కోతలు, బోర్లు ఎండిపోవడం, నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులతో సంప్రదాయ పంటల సాగులో నష్టాలు చవిచూశారు. ఒకానొక దశలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. అయినా అధైర్యపడకుండా ముందుకు వెళ్లారు.
వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారు. అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు తీసుకుంటున్నారు. మెదక్ నుంచి తీసుకొస్తున్నామండి. తీసుకొచ్చి ఇక్కడ ఫస్ట్ కింద పోసి కొంచెం మోట్లు వచ్చినాక బ్యాగులో కొంచెం మట్టేసి తర్వాత టెంక వేసి పల్లి మట్టేసి ఆ మొక్కలు వస్తాయి ఇక బయటికి వచ్చినాక కొంచెం మంచిగా వేసుకుంటున్నాం. వ్యవసాయ అనుబంధంగా మామిడి నర్సరీ సాగులోనూ రాణిస్తూ ఔరా అనిపించుకుంటున్నారు. ఒకరిని చూసి ఇంకొకరు ముందుకు వచ్చి మామిడి అంట్లు కట్టారు. కూసుమంచి గ్రామం మొత్తం మామిడి నర్సరీగా మారిపోయింది. 100 మందికి పైగా కూలీలకు ఉపాధి కూడా దొరుకుతోంది. కూసుమంచి మామిడి నర్సరీ ఒక పరిశ్రమగా తయారైంది. నర్సరీలో వీళ్లు మామిడి అంటు కొమ్మలను తెచ్చి అంట్లు కడుతున్నారు. అంట్లు కట్టిన మొక్కలను డైరెక్ట్గా అమ్ముతారు. ఉత్సాహవంతులైన కొందరు రైతులు ఆర్డర్లను సేకరిస్తారు. ప్రస్తుతం ఎవరైనా వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని బట్టి 10,000 నుంచి 50,000, ఇంకా చెప్పాలంటే 1,00,000 మొక్కల వరకు సరఫరా చేసే స్తోమత కలిగి ఉన్నారు. మొక్కలు నాటే అవసరాన్ని బట్టి ఆర్డర్ తీసుకుంటారు. ముందుగా కొంత అడ్వాన్స్ తీసుకుంటారు. మామిడి ప్రాసెసింగ్ పరిశ్రమ నుంచి కానీ, నిజామాబాద్ లేదా ఆదిలాబాద్ మార్కెట్ల నుంచి కానీ మామిడి టెంకలను సేకరిస్తారు. వాటిని గ్రేడింగ్ చేస్తారు. టెంకల సైజును దేనికి దాన్ని సెపరేట్ చేసి ఆరబెడతారు. వేలు మొక్క పెట్టాము. మాకు 1,00,000 ఖర్చు అయింది. దీనికి మేము అమ్మబోయేటాలకే ఒక 3 లక్షల దాకా వస్తుంది పెట్టుబడి. ఒక 1,00,000 వస్తుంది. లాభం 1,00,000 వస్తుంది. నర్సరీలో ఉపయోగించే పాలిథిన్ సంచుల్లో ఎర్రమట్టిని నింపుతారు. మామిడి టెంకలను ఎర్రమట్టి నింపిన సంచుల్లో నాటుతారు. ప్రతిరోజు వాటికి నీటిని అందిస్తారు. మొక్కలు పెరిగిన తర్వాత వాటికి ఎరువులు, పురుగుల మందులను స్ప్రే చేస్తారు. 3 నెలల్లో మొలిచిన మొక్కలను అంటుకట్టేందుకు సిద్ధం చేస్తారు. ఈ విధానం వల్ల రైతులకు మంచి ఆదాయం ఉంటుంది. నర్సరీ అంటు మొక్కల పెంపకానికి ప్రభుత్వం సహకరిస్తే పరిశ్రమను మరింత ముందుకు తీసుకువెళ్తామంటున్నారు. తండాల్లో జీవనోపాధికి వెంపర్లాడకుండా ప్రతి ఇంటి నుంచి మొక్కలను పెంచి ఆదాయం సంపాదిస్తున్నారు. మొక్కల నర్సరీ పెంపకానికి 1,50,000 పెట్టుబడి పెట్టి దాదాపు 3 లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. నికర ఆదాయం ఏడాది 1,50,000 గ్యారంటీ. కూసుమంచి గ్రామ రైతులు మామిడి మొక్కలు తయారీలో మంచి ఎక్స్పర్ట్స్గా తయారయ్యారు. మామిడి అంట్లు కావాలంటే కూసుమంచి రైతుల గ్రామాన్ని చెప్తారు. అంట్ల కోసం ఇక్కడి రైతులను రాజమండ్రి, చిత్తూరు, నెల్లూరు, మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ ప్రాంతాల వాళ్లంతా కూసుమంచి రైతులను తీసుకువెళ్తారు. అంట్లు కట్టడంలో నిపుణులైన వీరికి ప్రభుత్వ నర్సరీలను కూసుమంచిలో ఏర్పాటు చేస్తే మామిడి మొక్కల కేంద్రంగా కూసుమంచి పెద్ద మామిడి మొక్కల ఉద్యానవనంగా మారి రైతులకు ఉపయోగపడే అవకాశం ఉంది. చూశారు కదా, కొత్త ఆలోచన విధానంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతన్నలు. టమాటా ట్రెల్లి సాగుతో పాటు 75 రోజుల్లోనే స్వీట్ కార్న్, కూసుమంచిలో రైతుల మామిడి నర్సరీ ఆలోచన, ఇవన్నీ కూడా సాంప్రదాయ పంటలకు విభిన్నంగా ఉన్నవే. ఇలాంటి వినూత్న ఆలోచనలతో రైతన్నలు ముందుకు సాగాలి. సాగుబడిలో అధిక ఆదాయాన్ని సంపాదించాలి. ఇది ఇవాల్టి సాగుబడి. మరో సాగుబడి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.